విశాఖపట్నం రాడిసన్ బ్లూ రిసార్ట్లో బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రుల సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజు సమావేశాలకు హాజరైన ఆయా దేశ ప్రతినిధులు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే స్వాగతం పలికారు. ప్రతినిధులతో కరాచరణ చేస్తూ వారికి సాదర ఆహ్వానం పలికారు. భారత్ అధ్యక్షతన 2026 బ్రిక్స్ కార్యక్రమంలో భాగంగా విశాఖ వేదికగా యువజన వ్యవహారాలు క్రీడా మంత్రుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. విశాఖ నోవాటెల్ హోటల్లో ఈరోజు రేపు 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సదస్సుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బ్రిక్స్ సమావేశాల్లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో పాటుగా ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. సుమారు 5 మంత్రులతో పాటుగా 50 మంది ఉన్నతాధికారులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ప్రధానంగా యువత సాధికారత, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ యువజన సహకారంపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. విశాఖ నోవాటెల్ వేదికగా బ్రిక్స్ సదస్సు కార్యక్రమం అయితే ప్రారంభమైంది. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా పలువురు విదేశాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఈ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు. కాసేపటి క్రితమే విశాఖలో ఉన్నటువంటి నోవాటెల్ వేదికగా ఈ యొక్క బ్రిక్స్ సదస్సుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఇక వేదికకి అయితే చేరుకున్నారు. నోవాటెల్ హోటల్లో వేదికగా ఈ యొక్క బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈరోజు 2 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి గాను సుమారుగా ఈరోజు చూసుకుంటే యువజన వ్యవహారాలు క్రీడా మంత్రులు సమావేశాల్లో ఈ భాగం జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతినిధులు కూడా ఈ యొక్క సదస్సులో పాల్గొంటున్నారు. అదేవిధంగా సుమారు 5 మంత్రులు, 50 మంది ఉన్నతాధికారులు కూడా హాజరవుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలోని యువత సాధికారత, నైపుణ్యాభివృద్ధి, అదేవిధంగా అంతర్జాతీయ యువజన సహకారము, క్రీడల అభివృద్ధి, అదేవిధంగా క్రీడాకారుల మార్పిడి, శిక్షణ మరియు క్రీడా మౌలిక వసతులు, బ్రిక్స్ దేశాల మధ్య యువజన క్రీడా రంగాల్లో సంయుక్త కార్యక్రమాల్లో నిర్వహించడం, అదేవిధంగా విశాఖలోనూ కూడా ఏదైతే ముందుగా ఈ సమావేశంలో పాల్గొనే ముందు కూడా ఏదైతే విదేశాల నుంచి వచ్చినటువంటి పలువురు అదేవిధంగా ప్రారంభానికి కార్యక్రమం ఉంది. ప్రతినిధులు ముందుగా విశాఖలో ఉన్నటువంటి పర్యాటక కేంద్రం అనేటువంటి తొట్లకొండ బౌద్ధ వారసత్వ ప్రదేశాలను కూడా సందర్శించారు. అక్కడ సందర్శించిన ముందు కూడా అక్కడ పలు మొక్కలను కూడా నాటడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులతో పాటు విశాఖలో ఉన్న ప్రజాప్రతినిధులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో కూడా ఒక్కరోజు పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా విశాఖ కూడా వచ్చారు. అదేవిధంగా ముందుగా భద్రతా ఏర్పాట్లు, ప్రజాప్రతినిధుల పర్యటనలో భాగంగా విశాఖ బీచ్ రోడ్డు, మంగమారిపేట, తొట్లకొండ, రుషికొండ ప్రాంతాల్లో కూడా భద్రతా, పారిశుద్ధ్యం, రహదారులు, పార్కింగ్ కూడా ఏర్పాట్లను కూడా ముందస్తుగానే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ముందుగా చూసుకున్న క్రమంలో ఆ ప్రాంతంలోని విశాఖ నోవాటెల్ వేదికగా మనం చూడొచ్చు విజువల్ రూపంలో. ఇక్కడ ఇప్పుడే కాసేపటి క్రితమే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే నోవాటెల్ హోటల్లోకి వెళ్ళి ఈ యొక్క సమావేశాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ముందుగా ఈరోజు విశాఖలో ఉన్నటువంటి ముందుగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయం ఈరోజు కోటపాడు మండలము కోడూరు కూడా చేరుకొని అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొని హెలికాప్టర్లో విజయనగరం కూడా పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అదేవిధంగా నేరుగా కోస్టల్ బ్యాటరీకి చేరుకొని ఇప్పటికే కాసేపటి క్రితమే విశాఖ నోవాటెల్ వేదిక అయితే బ్రిక్స్ సదస్సులో అయితే పాల్గొన్నారు. ఈ యొక్క సదస్సులో కూడా ప్రజాప్రతినిధులతో పాటు విదేశాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విదేశాల్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సదస్సుల ప్రతినిధులు కూడా ఈ యొక్క కార్యక్రమాలకి చేరుకున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా పలు అంశాలను కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ సమావేశంలో వివిధ ప్రాంతాలు సుమారుగా 15 దేశాల నుంచి ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రతినిధులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు. వారి అభిప్రాయాలను కూడా ఈ సమావేశంలోనే చర్చించిన నేపథ్యంలో కూడా ఈ యొక్క సమావేశం కూడా అత్యంత కీలకంగా మారిందని చెప్పవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్9 విశాఖపట్నం నుంచి.